హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ గజకండ నయని వాడి ఇంటికి వచ్చి ఉంటాడు. నన్ను అవమానిస్తున్నావు నయని, నన్ను హేళన చేస్తున్నారు, నేను అస్సలు సహించను అని గజకండ వాళ్ళ మీదికి వస్తూ ఉంటాడు. అప్పుడే గాయత్రి పాప కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. గజకండ అలా మీదికి వస్తూ ఉండటంతో ఆగు అన్నట్లుగా చెయ్యి చూపిస్తూ అట్టు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే గజకండ ఒక్క క్షణంకు ఆగిపోయి అలాగే నిలబడిపోయి ఉంటాడు. అయ్యా గజకండ, నువ్వు చిన్న పాప గాయత్రి పాపకే ఇలా భయపడుతూ ఉంటే నీ దగ్గర పంచకమని పెట్టుకొని కూడా ఏం లాభం? ఇలా చిన్నపిల్లలకే నువ్వు భయపడతావా? నీ దగ్గర పంచకమని ఉండి కూడా ఏం లాభం లేదు. కానీ నీ దగ్గర ఉన్న ఆ పంచకమణిని ముందు సుమన దగ్గర ఉన్న ఆ పంచకమణిని తీసుకుంటూ కోవడానికి గజకండ దగ్గరికి వస్తూ ఉంటుంది. వెంటనే గజకండ కత్తి తీసుకొని నీ ప్రాణాలు తీసేస్తాను అని సుమన గొంతు కింద కత్తి పెట్టి ఎవరు కూడా ముందుకు రాకండి అని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ గజకండ, విశాల్ గజకండ దగ్గరికి వచ్చి మనల్ని కాపాడడానికి వస్తూ ఉంటే ఆగండి బాపుగారు అని నయని అడ్డుకుంటూ ఉంటుంది. ఏమైంది నయని అని విశాల్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు నన్ను ఆపుతున్నావు? నేను సుమనని కాపాడుతాను కదా అని విశాల్ అంటుంటే, మీరు కాపాడాల్సిన అవసరం లేదు బాపుగారు, అదిగో గాయత్రి పాపే సుమనని కాపాడుతుంది, సుమన చెల్లిని అని చెప్పేసి నయని అంటూ ఏంటి గాయత్రి పాపనా అని విశాల్ కూడా గాయత్రి పాప వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే గాయత్రి గజకండ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మరి గాయత్రి పాప ఎలా కాపాడుతున్నదే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.